పాకిస్తాన్కు లేదు. యా, అయితే ఇరాన్కు ముస్లిం దేశాలు అన్నీ కూడా సపోర్ట్ చేయాలి, అందరూ యునైటెడ్గా ఉండాలి అని పాకిస్తాన్ పిలుపునిచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇటు యుఎస్ కావచ్చు, యూరప్ కావచ్చు, ఈ దేశాల నుంచి సౌదీ అరేబియా, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా అండ్ టర్కీ, ఈ దేశాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటారు? ఈ రియాక్షన్స్ ఎంతటి ప్రభావం చూపిస్తాయి? ఇప్పుడు సౌదీ అరేబియా గతంలో అమెరికాకు మిత్ర దేశం. సౌదీ అరేబియాలో సైనిక స్థావరాలు పెట్టి అక్కడి నుంచి ఇరాక్ను కొట్టింది గతంలో యుద్ధంలో. కాబట్టి అటువంటి మిత్ర దేశం నెమ్మది దూరం అయి చైనాకు సన్నిహితమైంది. ఇప్పుడు చైనాకు సన్నిహితంగా ఉంటుంది సౌదీ అరేబియా. అట్లాగే టర్కీ మనకు ఒకప్పుడు సన్నిహితంగా ఉండేది, ఇప్పుడు ఎందుకు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కాబట్టి ఇటువంటి బయలాటరల్ రిలేషన్స్ లో ఉన్న బ్రాడ్ వచ్చేటరికి ఆ స్వతంత్రంగా వ్యవహరించడం కష్టం. బయలాటరల్ రిలేషన్స్ లో స్వతంత్రంగా వ్యవహరిస్తాయి, అంటే ఒక దేశానికి ఉన్నటువంటి సంబంధాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. కానీ ఉమ్మడిగా నిర్ణయం తీసుకోబోయే వరకల్లా తప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల పేరు మీద ఇండియా మీద దండెత్తుతుండు, చాలా డిసడ్వాంటేజెస్ క్రియేట్ చేశాడు. మొన్న పాకిస్తాన్కి మనకు వచ్చినటువంటి ఘర్షణలో పరోక్షంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాడు. ఏ మాటలు చెప్పినా పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు. ఇటువంటి స్థితిలో నిన్న యుఎన్ఓలో ఒక తీర్మానం చేశారు, ఇజ్రాయిల్ పాలస్తీనాని ఆ స్థాయిలో దాడులు చేయటం, పాలస్తీనాన్ని ఆక్రమించడం కరెక్ట్ కాదని చెప్పేసి 149 దేశాలు ఆ పాలస్తీనాకు సపోర్ట్ గా తీర్మానం చేస్తే వ్యతిరేకంగా ఏదో కొన్ని దేశాలు 29 దేశాలు ఉంటే 14 దేశాలు బయట ఉంటే భారతదేశం కూడా బహిష్కరించింది. ఒకప్పుడు పాలస్తీనాను రక్షించిందే భారత్. మనకు అతి దగ్గర మిత్రుడు సోవియట్ యూనియన్ తర్వాత పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్, పిఎల్ఓ అధ్యక్షుడు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మనకు అత్యంత మిత్రుడు. అన్ని దేశాలు అనడున్నటువంటి అలీన దేశాలు అన్ని పాలిస్తాన్ సపోర్ట్ చేసినాయి. ఇవాళ కూడా యుఎన్ఓలో ఆ స్థాయిలో ఆహారం అందకుండా, మంచినీళ్ళు అందకుండా, జనాన్ని 60,000 మంది చంపటం ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి యుఎన్ఓ తీర్మానం చేస్తే 149 దేశాలు అంగీకరించడం కూడా భారతదేశం బయట ఆ తీర్మానంలో సంతకం పెట్టలేదు. అంటే బ్రాడ్ గా వ్యవహరించేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరించలేవు చాలా దేశాలు. బయలేటరల్ రిలేషన్స్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దేశానికి మధ్య సంబంధాల్లో వ్యవహరించడం వేరు, ఒక మొత్తం సమిష్టిగా వ్యవహరించినప్పుడు నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు. కాబట్టి ఎందుకంటే సమిష్టి అయినప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వస్తుంది అన్నప్పుడు చాలా దేశాలు తప్పుకుంటాయి. ఇటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ ఎకానమీ, అరౌండ్ $30 ట్రిలియన్. అన్ని దేశాలకు వాటితో సంబంధాలు ఉన్నాయి, వాటిలో ప్రభావం పడుతుంది అనేటువంటి భయం, ఇటువంటి ఎన్నిటి కూడా ఒత్తిడి చేస్తుంది అనేది, శాంక్షన్స్ పెడుతుంది అనేది, వీటన్నిటితోటి ఉమ్మడి నిర్ణయాలప్పుడు వెనక్కు తగ్గుతాయి. బయలేటరల్ రిలేషన్స్ లో అమెరికా మాట వినకుండా కూడా ఒప్పందం ఇప్పుడు సౌదీ అరేబియా అట్టే చైనా తోటి వ్యవహరించింది బయలేటరల్ రిలేషన్ లో. కానీ ఉమ్మడి వచ్చే వరకల్లా కాదని వ్యవహరిస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇవాళ పాకిస్తాన్ కూడా అంతే. బయలాటరల్ రిలేషన్స్ లో ఇరాన్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి, మేము సహకరిస్తాం అని ఉండొచ్చు. కానీ అది ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి, అది అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించాలనే వరకు బ్యాక్ సీట్లు ఉండే అవకాశం ఉంది. యా, అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత యుద్ధంలో రష్యా, చైనా ఇరాన్కి ఇస్తున్నటువంటి సపోర్ట్ చూస్తే అది ఎంతవరకు జెన్యూన్ అనుకోవాలి? అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఏమైనా, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వేరే అయి ఉండొచ్చు? మొదటి నుంచి కూడా మిత్ర దేశాలే రెండు. ఇరాను మన చైనాకు మిత్ర దేశమే, రష్యాకు మిత్ర దేశమే. ఇప్పుడు కూడా రష్యాకు ఆ సంబంధాలు ఉన్నాయి. గతంలో సిరియాకు కూడా అటువంటి సంబంధాలు ఉండేవి. అతను దేశాధ్యక్షుడు బారిపోయిన తర్వాత ఇప్పుడు అది తెగిపోయింది అనుకోండి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఇరాన్కు మిత్ర దేశాలే కానీ సైనిక ఘర్షణకు దిగి ఇజ్రాయెల్ మీద దాడి చేసే స్థితిలో చైనా, రష్యా ఉందనుకోండి. ఒకటి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మునిగి ఉన్నది, తర్వాత రెండోది చైనా అంటి ముట్టనట్టు ఉంటుంది. అది తన అభిప్రాయం చెప్తుంది తప్ప ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేయట్లేదు ఏ యుద్ధంలో కూడా. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాస్తవానికి రష్యా కొంచెం అవసరమైంది మిలిటరీ అనుకున్నప్పుడు ఉత్తర కొరియాతో పంపించింది తప్ప చైనా సైనిక బలగాలు పోలేదు ఏది ఉక్రెయిన్ తోటి యుద్ధం చేయడానికి. ఉత్తర కొరియా సైన్యాలు పోయినాయి 10,000-12,000 మంది. ఆ విధంగా చైనా ఇంకా యుద్ధాలకు కమిట్మెంట్ కావటం, ఒక పక్క నిలబడి యుద్ధం చేయటం, అటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవట్లేదు చైనా. అయితే అసలు ఇరాన్ పై ఇజ్రాయెల్ న్యూక్లియర్ దాడి చేసేంత
అసలు చేసే అవకాశానికి ఎంతవరకు ఫీజిబిలిటీస్ ఉన్నాయంటారు? చెప్పలేము, చేయొచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ అణుయుద్ధం చేయరు కానీ దానికి ఆ స్థాయిలో దాడులు మాత్రం చేస్తున్నారు. ఇవాళ అణు శాస్త్రవేత్తలను చంపేశారు, మిలిటరీ చీఫ్లను చంపేశారు. ఇక ఉన్నది ఏమిటంటే ఆయిల్ బావులను చంపేస్తే ఇరాన్ పని అయిపోద్ది. దానికి ఉన్న శక్తి దరిదాపు ప్రపంచంలో ఇరాన్ షేర్ 7% మొత్తం ఆయిల్ ఉత్పత్తిలో. కాబట్టి ఆడ దెబ్బ కొడితే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. తర్వాత ఇవాళ పెట్రోల్ రిఫైనరీల మీద దాడి చేస్తుంది, అణు కార్యక్రమాల మీద దాడి చేస్తుంది. కాబట్టి ఇంకా మిగిలేదే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ ముందు అఫెన్స్ లో ఉండటం వల్ల ఇరాన్ డిఫెన్స్ లో పడ్డది. ఇరాన్ ఏమనుకుంది, బ్యాలెన్స్ ఉండి ఏదో హెచ్చరికలు చేస్తూ నడుపుతా అనుకుంది. కానీ ఇజ్రాయెల్ ఈ స్థాయిలో నిర్ణయం తీసుకొని దాడులు చేస్తా అనుకోలే. ఇరానే ముందు దాడులు చేయటం ప్రారంభిస్తే అప్పుడు కొంత ప్రొటెక్షన్లు ఉండేది. అన్ని డిస్మాంటిల్ చేసింది వీళ్ళు పూనుకునేసరికే. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇజ్రాయెల్ ఇంకా పెద్ద అణు ఆయుధం తయారు చేసి ఇరాన్ నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాగే 5-6 రోజులు కంట్రోల్లో 5-6 రోజులు దాడులు చేస్తే దరిదాపు ఇరాన్ వెన్ను విరిగే పరిస్థితి ఉంది. రెండో వైపు వాడు నిర్ణయాలు తీసుకోకుండా అమెరికా ట్రంప్ పరోక్షంగా హెచ్చరికలు చేస్తుంది. అణు ఒప్పందం మాతోటి వస్తే మీ మీద దాడులు ఉండవు, లేకపోతే ఇంకా మిమ్మల్ని సర్వనాశనం చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. పరోక్షంగానే అమెరికా బెదిరించుడు, ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ను ప్రోత్సహించడు. ఇది అమెరికా చేస్తున్నటువంటి పని. ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ అధికారి కూడా ఒక ప్రకటన చేశాడు. అంటే దీనికి మరి ఆ దేశపు పొలిటికల్ డైనమిక్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఎస్ అండి, ఎందుకంటే వాళ్ళకు హార్ట్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీపీ అవి హార్ట్ దానికి. ఇక అటువంటి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కువ నిర్ణయం ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాలిటిక్స్ కు వచ్చినప్పుడు కొమైన నిర్ణయం, కానీ ఇటువంటి విషయాలకు యుద్ధ తంత్రాలకు వచ్చినప్పుడు వాళ్ళదే ప్రధాన పాత్ర, ప్రాక్టికల్ గా కానీ లేకపోతే మరో విధంగా కానీ. కాబట్టి మొత్తం మీద ఇరాను మానసికంగా తగ్గినట్టే. ఎందుకంటే మీరు ఆపితే మేము ఆపుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారుగా ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్ ఆగితే మేము ఆగుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఫస్ట్ స్టెప్పే ఏది యుద్ధం ఆపేద్దాం అనేది. కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా ఆ ఉద్దేశాలు లేవు. ఎక్కడ స్వతంత్రంగా ఎదిగితే, ఏ దేశం స్వతంత్రంగా ఎదిగితే ఆ దేశాన్ని డిస్మెంటల్ చేస్తుంది. ఏ దేశం యుద్ధ శక్తి కానీ టెక్నాలజీ కానీ ఇటువంటి సమకూర్చుకుంటే వాళ్ళని డిస్మెంటల్ చేస్తారు. లేదా పొలిటికల్ ఒపీనియన్ స్ట్రాంగ్ గా ప్రకటిస్తే, ఇప్పుడు గడాఫీ, తర్వాత చావేజ్, తర్వాత మన సద్దాం హుసేన్, ఇటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ గా పొలిటికల్ డెసిషన్స్ ప్రకటించేవాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా. అట్లా డెసిషన్స్ ప్రకటించి అబ్సల్యూట్ గా అమెరికాకు వ్యతిరేకం ఏమన్నటువంటి టర్న్ తీసుకుంటే వాళ్ళని అట్లా డిస్మెంటల్ చేసింది. లేదా ఆర్థిక లేదా యుద్ధ శక్తిగా తయారైతే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇది పరిస్థితి. వాళ్ళకు సరెండర్ అయి ఉంటే ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నట్టు ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి అవసరం దాన్ని వాడుకోవటానికి. ఇటువంటి పరిస్థితులు ఇవాళ వరల్డ్ వైడ్ గా సర్వైవల్